హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పొద్దున్న లేచేసి అయితే పనులు అయితే పూర్తి చేసేసాను. వంట అయితే ఇంకా కాలేదన్నమాట. చీమలు చూడండి, మా ఇంట్లో అయితే పరేషాన్ ఉన్నది చీమలతోటి. మా ఇంట్లోనే కాదు, చాలా మంది ఇంట్లో కూడా ఉన్నాయట. కానీ మొత్తం ఇక్కడ కొన్ని సామాన్లు పెట్టి ఉండే అయితే మొత్తం మట్టి తీసేసినాయి. మా ఆయన అయితే నిన్నైతే పౌడర్ వేయమన్నా, అవైతే చచ్చిపోయినాయి. లేకుంటే అసలు చాలా మంటేస్తాయి అన్నమాట. అవి ఎర్ర చీమలు ఉంటాయి కదా, అవే అవును. అంటే తీసేయాలి ఈ మట్టిని. ఈ గచ్చు కూడా వెళ్ళిపోయింది, కదులుతాండట్టు. ఇంకా మొత్తం మట్టి అంతా తీసేసినాయి. కూలర్ వెనకాల ఉండేది ఎర్ర చిన్నది మళ్ళీ స్టార్ట్ అయ్యింది. మొత్తం ఇది తీసేసి కడగాల. కడిగితే పోదు, మళ్ళీ కడగ ఉండనట్టు అద్దా. మొత్తం అయితే ఇక తీసేస్తున్నా. మట్టి అయితే ఒక తట్టి వెళ్తారు, 2 తట్టి వెళ్తారు, అంత మట్టి తీసినాయి అనమాట. మొత్తము నిన్న పౌడర్ వేసి ఈరోజు మొత్తం తీసేస్తున్నాను అనమాట. లేకుంటే అది బతుకుంటే అసలు చేయి కూడా పెట్టని అంత మంటేస్తాయి కుడితే. చాలా రకాలు ఉన్నాయి. అన్నంలో కూడా బాగా పడుతున్నాయి ఈ మధ్య. అసలు షాప్లో అని ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నాయి చీమలు అయితే. నేనైతే పక్కన వాళ్ళని అడిగితే నేను మా ఇంట్లో కూడా ఉన్నాను చెప్తుంటూ. ఏమైంది? ఎండాకాలం వస్తే ఇదే పరిస్థితి, చీమలు చాలా వెళ్తాయి. మా కోళ్ళ దగ్గర కూడా బాగున్నాయి. కోళ్ళు అయితే మొన్న కూడా 2-3 చచ్చిపోయినాయి. చిన్న అక్కడ పెట్టి ఉన్నదే గద్దె మీద పాడు తీసుకున్నది. అన్నం అయితే పెట్టుంది అనమాట. కలుపుమంటే ఇక మా ఆయన అయితే బోల్ మొత్తం తగ్గుతాంటే చెంచా తీయడానికి. చూసిండు కదా ఎంత మట్టి వెళ్తుంది. మొత్తం కింద నుంచి తీసినాయి. ఈ సిమెంటు ఇసుక ఉంటాయి కదా, అక్కడ నుంచి ఒక చిన్న రంధ్రం చేసి ఇంత మట్టి తీసేసినాయి మొత్తం దీని కలిసి. స్వీకరించిన పేటిఎం పేమెంట్. మా ఆయన మా కృతిక పాప అయితే కలిసి అన్నం తింటారు. పప్పు చేసేసిన పెసరపప్పు, తాలింపు అయిన పప్పు అనమాట. ఇది బెండకాయ కూర, అంబలి. ఇది అన్న పప్పు. అన్నం తినకుండా పాస్ పోసిన కొట్టాలనా? ఆమెకు ఒక్కొక్కసారి అట్లా అవుతుంది. ఇక గుర్తుంటలేదేమో, ఇటు కూర్చుంటుంది ఇక లేచి. ఎట్లున్నది కర్రీ? మా ఆయనకి ఇష్టమైన పప్పు, తాలింపు అయిన పప్పు. కృతిక కూర ఎట్లా ఉన్నది? మంచిగా లేదా? మంచిగా ఉన్నదా లేదా? ఇట్లా చెప్తాను. బాగుందా? చైత్ర పాప అయితే తినడానికి ఇలా పడుకున్నది, పొర్లుతుంది. ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. 10 అయిందేమో, టైం అవుతుందా? 10 అవుతుంది. తెల్లగా కనిపిస్తుంది కదా. ఈ చెట్టు వల్ల కొంచెం పాపని ఉయ్యాలలో పడుకుంటే కొంచెం చల్లటి గాలి వస్తుంది అనమాట. నిమ్మకాయలు అయితే కొన్ని కాసినాయి. ఆ సైడ్ అయితే మంచిగా కాసినాయి. గోరెంటాకు చెట్టు మొత్తం ఎండిపోయినట్టు అయింది. మా ఆయన అయితే డైలీ వాటర్ పోస్తున్నాడు. కోళ్ళకు కూడా పరేషాన్. కోళ్ళు ఇక్కడ చల్లగా ఉంటుంది కదా, ఇక్కడే ఉంటుంది కోడి. అన్నం కూర అయితే అయిపోయింది. ఇక మధ్యాహ్నం అయిపోతుంది, టైం అవుతుంది అన్నం తినే టైం. వీళ్ళైతే పడుకొని లేచినారు. నేను కూడా కొంచెం పడుకున్నాను అనమాట. మొత్తం పడుకొచ్చేసి లైట్ కూడా ఏం లేదు, ఫుల్ అయితే ఎండ కొడుతుంది. ఇక కూలర్ వేసుకొని అప్పుడే కూర్చున్నాం. ఈమె అయితే అంతలోపు లేచి ఇక నాకు కూడా క్యారెట్ కట్ చేసి అని ఏడుస్తుంది. కూలర్ బంద్ చేసినా ఎడుస్తాను. కూలర్ ఎందుకు మా ఆయన కొంచెం బంద్ చేసిండు అంటే ఏడుస్తూ షురూ చేసింది. ఇక కూర కూడా అయిపోయింది. పులగం పెడదామని టమాటాలు, మిరపకాయలు అయితే కట్ చేసుకున్నాయి. ఆమె కూడా పడుకోండి. మా ఆయన ఒక్కడే
నడుపుతున్నాడు. ఏ కూడా అంత ఏం లేదని సప్లగా ఉన్నాం అనమాట. ఈ ఎండకి గ్యాస్ దగ్గర పోపు చేయైతే లేదు కానీ ఇక తినాలంటే చేయాలి కదా, ఇక చేస్తుంది. ఏడవాకు కొడతాడే అంటే కొడతా. ఏమైంది మేమైతే అన్నం తినేసినాం. తిన్న తర్వాత అయితే ఏం తోచడం లేదు. ఇక మా అప్ప అయితే డ్రాయింగ్ చేయమన్నది. ఇక నేనైతే ఇట్లా డ్రాయింగ్ చేసేసిన. ఆమె అయితే పేర్లు రాస్తుందట. ఇక ఆమె ఇక్కడ ఫ్రూట్స్ డ్రాయింగ్ చేస్తుంది. యాపిల్, ఆరెంజ్, బనానా, గ్రేప్స్, మ్యాంగో ఇవన్నీ డ్రాయింగ్ చేసింది అనమాట. నేనైతే ఇగో ఈ చిన్న డ్రాయింగ్ చేసేసిన. మా కృతిక బాబా కూడా ఇగో ఇక్కడ ఆడుకుంటా గీక్తా అండి. అక్కడ చాట్ ఉండే అయితే ఇక మేమైతే డ్రాయింగ్ చేసేసినాం అనమాట. నా డ్రాయింగ్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఇటు పేర్లు రాయి, వీటి పేర్లు రాయి. నువ్వు వీటి ఇక్కడ పేర్లు రాయి. ఇదేంది రాయి. పెన్సిల్ ఏది? స్కెచ్ రాద్దు, పెన్సిల్ తోటి రాయి. ఎప్పుడో అప్పుడు చిన్నప్పుడు దించిన అనమాట. చిన్నప్పుడు అంటే ఇక 8th 9th క్లాస్లో అట్టిగా దించేవాళ్ళం. తర్వాత ఇక ఎప్పుడు దించలేదు. ఇప్పుడైతే దించేసిన. ఈ చాడు మొత్తం మరకలు చేసేసింటే ఇప్పుడు రాయి. ఇక పేర్లు రాయి. నువ్వు పెన్సిల్ దొరకలేదా? మామూలు పెన్సిల్ దొరకలేదు. దీంతో రాయి. ఇది మీకు పేర్లు కూడా మంచిగా వస్తాయి. మంచిగా రాయి. దీని పక్కకు రాయి. ఇక్కడ రాయి. ఇది పడతలేదు. ఏం కాదు రా, రెడ్ పడతలేదు. మంచిగా రాయ. ఎందుకు అట్లా రాస్తున్నావు? మంచిగా రాయాలా? మంచిగా కూర్చొని రాయి. ఇది గట్లానే రాస్తారా? నువ్వు రాయ కాదు, నేనే రాస్తా. నువ్వు స్పెల్లింగ్ చెప్పు. పింక్ వస్తుంది. నేను రాస్తా. పింక్ వస్తుందా? నువ్వు చెప్పు. హెచ్ఓ ఎంఈ హో. ఇది చెప్పు. ఇదేమి? ట్రీ. చెప్పు. టిఆర్ ట్రీ. ఇది సికే కరెక్టే చెప్తాన్నావా? పికాక్. ఇది గర్ల్. తప్పు చెప్తాను. ఇదేంది? ఇది రివర్. ఇవి ఫిష్. ఇది లోటస్. ఇది లోటస్ స్పెల్లింగ్ చెప్తాను. ఎల్లో. మమ్మీ ఆగు, చెప్పు. ఎల్లో టియుఎస్. కరెక్టేనా? టియుఎస్. ఇది సన్. ఎస్యుఎన్. సన్. ఎస్యుఎన్ సన్. ఇది స్కై. స్కై. ఎస్కేవై. స్కై. బర్డ్స్ ఉండని చిన్న బర్డ్స్. ఈమె ఇక్కడ గీకుతుంది. కసలంతో ఆడుకున్నది ఇక సప్పుడేగా అయిపోయింది. కసలంతో ఆమెకు ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది పేర్లు కూడా అని ఇట్లా అయితే దించేసిన. ఆమె అయితే ప్రాక్టీస్ చేసిందనమాట. రివర్స్ స్పెల్లింగ్ తెలియదా నీకు? చెప్పాలి. చెప్పు. నీ బాధ అట్లా అన్నది. ఆమె ఏం దించుతున్నావు కృతిగా? హాయ్ చెప్పు. దించుతావు నువ్వు? ఇగో ఏంది ఇది? ఏంది చెయ్యేంది? డాడీ తిడతాడు లేస్తే. నోట్లో పెట్టుకోకు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. కర్రీ అయితే ఇక ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే మంచూరియా చేయలేదు. ఎందుకంటే ఈ చికెన్ అయితే లేదన్నారు. 2 షాప్లో మా ఆయన అయితే అడిగిండు. కానీ ఇక మా ఊర్లో కూడా దొరకలేదు. అందుకోసమే ఈరోజు అయితే బంద్ ఉంది. ఇక మిల్ మేకర్ కర్రీ చేసేసిన. ఇంత పల్చగా ఉంది ఏంటి అనుకోకండి. మా ఇంట్లో పల్చగానే అన్నం అయితే వండేసిన.
రేపు పొద్దున ఇడ్లీ కోసం అయితే నానబెట్టేసిన పప్పు, ఇదైతే రవ్వ. వాళ్ళైతే ఆడుకుంటారు, ఇక కొద్దిసేపు అయితే అన్నం తింటారు. కర్రీ అయితే ఉడికింది, వాళ్ళకి తినబెట్టి కృతిక పాపకి అయితే తాగిపించాలి, టానిక్ తాగిపించేది. చికెన్ కోసం అయితే 2-3 షాప్స్కి అయితే వెళ్ళామన్నట్టు దొరకలేదు. మేము రెగ్యులర్గా తీసుకొచ్చే షాప్కి అయితే అక్కడైతే చికెన్ దొరకలేదు ఈరోజు. చిన్న చిన్న కోళ్ళు వచ్చినాయని చెప్పిండు. సో అక్కడైతే లేకుండే, ఇక వేరే దగ్గర కూడా అడిగినా అక్కడైతే లేదని చెప్పారు. ఎందుకంటే ఎండకైతే కోళ్ళు బాగా చనిపోతున్నట, పెద్ద పెద్ద బాయిలర్ కోళ్ళు అయితే. మాకు కావాల్సి అది ఏమన్నారు బోన్లెస్ చికెన్ కదా, సో అందువల్ల అయితే లేదని చెప్పారు. చిన్న చిన్న కోళ్ళు ఉన్నాయి వెళ్ళదని చెప్పారు. సో వాళ్ళైతే మంచిగా అయితే మొత్తం బంద్ చేసినాం ఫ్రెండ్స్. మిర్చి కూడా వేద్దాం అనుకున్నాం, కాకపోతే ఎండకు వశం అయితే లేదు. 4-5 గంటలకు చూసినాం కానీ ఇక ఎండ ఎక్కువ, ఇక 45 డిగ్రీలు ఉంది మా దగ్గర ఎండ అయితే. ఘోరం ఎండ ఉంది. సో అందుకోసం అయితే ఇంకా 3 days పెరుగుతూనే ఉంటుందట. ఇక అందుకోసం అయితే ఇక ఉండనేది ఇవాళ ఏం చేయలేదు. మళ్ళీ ఇక రేపు అయితే ప్రిపరేషన్ చేయబడుతుంది. అక్కడ దొరకకపోతే వేరే దగ్గర తీసుకెళ్ళబడుతుంది. ఇక మా అక్కడ చికెన్ షాప్లోకి అయితే 2-3 ఇక ఇప్పుడైతే మామిడి వంట చేసింది, వాళ్ళైతే ఆడుకుంటారు. షాప్ అయితే ఇక క్లోజ్ చేసేసినాం, అన్నం తినడానికి కూర్చున్నాం అనమాట. గిరాకైతే ఏం లేకుండే, పొద్దుల కూడా ఏం లేకుండే అని ఆల్రెడీ చెప్పేసినాం కదా. ఎండకు తిరుగుతలేరు బయట, ఎండకు కూడా ఎవరు తిరుగుతలేరు అనమాట. కూల్ డ్రింక్స్ గిరాకీ అయితే అందుకు వేడిగా అద్దుపేట కూడా చాలా మంది వస్తలేరు, ఎందుకంటే ఇస్తున్నాం. ఇగో అందుకే ఫస్ట్ దించినప్పుడే పోయి కాడెత్తాను. నీకేమని చెప్పావు? నీకేమైంది? ఏమైంది? కడుపు నొప్పి కదా? చెప్పా బేట. టానిక్ తాగమంటే నేను తాగంటాను. బాగా చెప్తా ఇప్పుడే. మామ తినవా? కూర వద్దా నీకు? వద్దా? అందరు చేసి మాకు ఇట్లా చేస్తే మంచిగా అనిపిస్తుంది. మీరు మిగిలిన కర్రీ ఎట్లా మరి దేంతో తింటాయో. ఈమెకి ఫస్ట్ ఈమె అట్టన్నం తింటుంది. అట్టన్నం తినద్దని చెప్పింది డాక్టర్. వాళ్ళని అది వరన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ మా ఇంట్లో. కలపాలా? వేడిగా ఉందా బేట? కొంచెం బాగు బాగా దూరం కూర్చున్నాను. నీది ఇటు రాలేదా మరి ఇద్దరు? ఎట్లున్నాయి? మంచి లేదా? బాగున్నది. ఇట్లాగే బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు. ప్లీజ్ మీ లైక్ కామెంట్ అయితే మాకు ఒక బూస్టర్ లాగా పనికి వస్తుంది అనమాట. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం. ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. ఆమెను చూపెట్టాడు. ఏంది చెప్పు? బాగా చెప్తున్నా. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.